త్రివిధ దళాల్లో యుద్ధం వచ్చినప్పుడు ఎక్కువగా రంగంలోకి దిగేది, ఎక్కువగా నష్టపోయేది పదాతి దళమే. ఆర్మీ సేవల్ని వెలకట్టలేం. రెండో దశలో మాత్రమే నౌకాదళం లేదా నావికాదళం ఉపయోగిస్తూ ఉంటుంది భారత్. ఈ విషయంలో ఒక్కో దేశం ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణకు అమెరికాని తీసుకుంటే అది తన మెరైన్లని చివరి దశలో రంగంలోకి దించుతుంది. అమెరికాతో ఎవరైనా పెట్టుకుంటే ముందుగా అగ్రరాజ్యం నుంచి రంగంలోకి దిగేవే యుద్ధ విమానమే. ఆరిజోనా రాష్ట్రంలో సువిశాలమైన 2600 ఎకరాల ప్రాంతంలో అమెరికాకు ఎయిర్ బేస్ ఉంది. అక్కడే 4000 విమానాలు పార్క్ చేసి ఉంచుతారు. యుద్ధ సమయాల్లో అక్కడి నుంచే విమానాలు గాల్లోకి ఎగురుతాయి. అయితే భారత్ మాత్రం ముందుగా ఆర్మీని రంగంలోకి దించుతుంది. తొలి సర్జికల్ స్ట్రైక్లో ఆర్మీ సేవలు వినియోగించుకున్న భారత్ మరి సర్జికల్ స్ట్రైక్లో వాయుసేనను ఉపయోగించుకుంది. మరి నేవీ సంగతి ఏంటి? ఇప్పుడు దాని వంతు వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భారత నౌకాదళం అందిస్తున్న సేవలు ఎనలేనివి. నౌకాదళం అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. రీసెంట్గా రఫేల్ యుద్ధ విమానాలు భారత గగనతలం నుంచే పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేశాయి. ఈ యుద్ధ విమానాలకి బేస్ నౌకాదళం. అరేబియా సముద్రంలో కొలువుదీరిన యుద్ధ నౌకల నుంచే రఫేల్ సేవలు అందాయి. ఇక తాజాగా కరాచీ విమానాశ్రయంపై భారత్ దాడి చేసింది. ఈ దాడుల కోసం ఆత్మాహుతి డ్రోన్స్ ని ఉపయోగించింది. ఈ డ్రోన్లు భారత నౌకల నుంచే కరాచీపైకి పంపించారు. ఇలా భారత నౌకాదళం ఆపరేషన్ సింధూర్ కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. ఇక ప్రత్యక్ష యుద్ధం వస్తే మన నౌకలు టార్పిడోల్ని కూడా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈసారి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్తో పాటు నేవీ కూడా రంగంలోకి దిగటంతో యుద్ధం పూర్తి స్థాయిలో మొదలైందనే చెప్పుకోవాలి. అయితే దీన్ని యుద్ధం అని అధికారికంగా అనటానికి వీల్లేదు. అటు పాక్ ప్రభుత్వం లేదా ఇటు కేంద్రం దీన్ని యుద్ధంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఇదంతా ఘర్షణ వాతావరణం మాత్రమే. ఎప్పుడైతే రెండు దేశాల్లో ఏదో ఒక దేశం యుద్ధం అని ప్రకటిస్తుందో అప్పుడిక యుద్ధ స్వరూపమే మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.